హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి, రెండు జావేదా రిలేటెడ్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇంద్రమ్మ ఇల్లు రెండు జావేదా అనేది అప్డేట్ అండి ఇది. సో జావేదాలో వచ్చేసి టోటల్గా మనకి 30,000 మెంబర్స్ని ఎంపిక అనేది చేయడం అయితే అవకాశం అనేది అయితే ఉంది. గవర్నమెంట్ అయితే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే 12 crores అనేది కేటాయించడం అయితే జరిగిందండి. ఇంకా మనకి ఫైనల్ లిస్ట్ అయితే ప్రాసెస్లో ఉంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తే కనుక మనకి ఇంద్రమ్మ ఇల్లు యాప్లో కనుక వీళ్ళు ఎవరైతే ఇల్లు అనేది కడతారో అంటే బేస్మెంట్ స్థాయిలో ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు యాప్లోనే నమోదు అనేది చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే కనుక వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి రావు. ఇంకా ప్రతి ఒక్క గ్రామంకి అయితే కంపల్సరీ ఒక అధికారి అనేది పెట్టారు. సో దట్ వాళ్ళు అనేది అంతా కూడా ప్రాపర్గా వెరిఫై చేసి రీసర్వే కానీ అంటే సూపర్ చెక్ ప్రాసెస్ అనేది అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. సో దట్ అర్హులకి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ అనేది దక్కాలి అనేసి అయితే ఈ సూపర్ చెక్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఈ సూపర్ చెక్ ప్రాసెస్ అనేది అయితే మొత్తం అన్నీ కలిపేసి మనకి లిస్ట్ అనేది అయితే May 15th వరకు అయితే రెడీ అయిపోవాలి అనేసి అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే డిసైడ్ అనేది చేస్తున్నారు. సో దట్ మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ సెకండ్ ఫేజ్ లిస్ట్ అంటే అన్ని గ్రామంలో జిహెచ్ఎంసీ కానివ్వండి, కంటోన్మెంట్ కానివ్వండి, మున్సిపల్ కూడా కానివ్వండి, అన్ని చోట్ల ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేసేయాలి అని అయితే గవర్నమెంట్ అయితే డిసైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ సర్వే అనేది ఆల్మోస్ట్ 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ జస్ట్ 10% సర్వే మాత్రమే పెండింగ్ ఉంది. దట్టు ఇది అంతా ఫేక్ సర్వే అంటే ఫేక్ అప్లికేషన్స్ వల్ల డిలే అవ్వడం ప్రాసెస్. ఇంకా చాలామంది ఎవరైతే ఇల్లుల గురించి అయితే అప్లై చేశారో వాళ్ళు కూడా అంటే రెంట్కున్న వాళ్ళే ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఉండకపోవడం వల్ల కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే మనకు వచ్చిన సమాచారం అండి. సో నాకు ఎటువంటి ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ అప్డేట్స్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ వీడియో అనేది నచ్చినా ఒక లైక్ అనేది కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.